ఆ రోజు మాట్లాడిండు పెద్ద పెద్ద మాటలు ప్రతిపక్షంలో. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇస్తా అన్నాడు మగోడు. మరి ఇవాళ ఏమైంది? 3 కాదు, 1 పంటకి ఇచ్చేనికే కింద మీద అవుతా ఉన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్టకు వచ్చింది. ఏంద్రా నాయన వీడు సప్పుడంట కేసీఆర్ ఉన్నప్పుడు టంగు మన పైసలు పడుతుండే, ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. ఒక రైతు బంధు మాత్రమే కాదు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు క్వింటాల్కి. ఒక దొడ్డు వడ్లకే కాదు, సన్న వడ్లకే కాదు, అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. మొత్తం మేనిఫెస్టోలనే పెట్టిండు. పడ్డాయా బోనస్ ఎక్కడన్నా? ఇప్పుడేమో మాట మార్చి సన్న వడ్లు వండిస్తేనే నేను బోనస్ ఇస్తాను సన్నాయి నొక్కుతున్నాడు. ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్న వడ్లకు బోనస్ ఇచ్చింది చాలా బాగుంది, రైతు బంధు వద్దంటున్నారు రైతన్నలు, అందుకే బోనసే ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నల్గొండ బిడ్డలు, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది, యాది పెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే, ఏమన్నాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. అందుకే నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2,500 రూపాయల పైగీతం, 2,500 రూపాయలు బాకున్నాడు. అదేవిధంగా వానాకాలం రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు. ఇది కాదురా అయ్యా, ఇంకోటి ఇదే, ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే, ఇది యాసంగి 2023 యాసంగి పంటకు 5,000 ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. అప్పుడు ఎకరాకు 2,500 బాకీ ఉన్నాడు. తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు బాకీ పడ్డాడు. మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది, మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు, 15,000 కాదు 12,000 ఇస్తా అని తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. అందుకే మీ అందరికి నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? కనబడుతుందా లేదా? ఇది ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు? 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తారు, మళ్ళా అమ్మ అయ్య అక్క అల్లుడు తమ్ముడు అనుకుంటూ వస్తారు. అడుగుండ్రి, ఏమరా కొడక బాగా చెప్తివి, అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఎక్కడున్నారు కాంగ్రెస్ వాళ్ళు? మళ్ళా కొట్లాడేది గదే కేసీఆర్ దళం కదా, గదే కేసీఆర్ బిడ్డలు కొట్లాడుతున్నారు, గదే గులాబీ జెండా కొట్లాడుతున్నది రైతుల గురించి. మీరెక్కడ పోయినరు అని కాంగ్రెస్ వాళ్ళని అడగండి. ఎక్కడ పోయినాయి మా వానాకాలం రైతు బంధు? ఎక్కడ పోయింది 15,000 రూపాయలు? నిలదీయండి. ఏమైంది రుణమాఫీ అని అడగండి, ఏమైంది బోనస్ అని అడగండి. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది, యాది పెట్టుకోండి. అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టది. అందుకే అడగాలి. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో, మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడేందుకు నల్లగొండనే వేదిక కావాలి. అందుకే ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం ఈ రైతు పోరు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇక్కడికి వస్తుంటే మహమూద్ అని ఇక్కడనే నల్లగొండ పట్టణంలో ఎంటర్ అవుతుంటే ట్రాఫిక్ వచ్చింది, మా కారు మెల్లగైంది. పక్కకు ఆటో వచ్చి ఆగింది ఒకటి. తమ్ముడు ఆటో నడుపుతున్నాడు, ఆదాబ్ అన్న అన్నాడు. ఆదాబ్ భాయ్ అండి, క్యా నామే అన్న? మేరా నామ్ మహమూద్ సాబ్ అన్నాడు.
క్యా హాల్ హై మహమూద్ అంటే క్యా హాల్ హై సబ్ బర్బాద్ హై క్యా హాల్ హై అన్నాడు. నాశనం అయిపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు 410 మంది చచ్చిపోయినరు, గురుకులాల్లో పిల్లలు 55 మంది చచ్చిపోయినరు, ఆటో డ్రైవర్లు 100 మంది చచ్చిపోయినరు, చేనేత కార్మికులు ఇప్పటికి 35 మంది చచ్చిపోయినరు. మొత్తం నాశనం చేస్తున్నాడు సార్ వీడు అన్నాడు. అంటే మరి క్యా కర్నా, ఏక్ ఓటు కా సజా 5 సార్లైనా మహమూద్ భాయ్ అన్న నేను, ఒక ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా అన్న నేను. అంటే ఏమంటుండు తెలుసా మహమూద్, క్యా సాబ్ కోయి తర్కీబ్ నీ క్యా అంటుండు, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు. అంటే నేనంటే ఆడికెళ్ళుందిరా పోయి ఉపాయం ఏం లేదు, ఎదురు చూడాలి, ఏం చేస్తాం మరి. మేము తయారున్నాం పోరాడేందుకు, మా వాళ్ళందరూ తయారున్నారు. కేసీఆర్ తయారు చేసిన మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరు తయారున్నారు. బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతున్నారో, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడు ఉన్నాడు. ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి. గింత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే. గంత భయం ఎందుకు నీకు? భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆడ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తావా? సిగ్గుందా నీకేమన్నా అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే గడియారం సెంటర్ కు రా. గడియారం సెంటర్ కు వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండకు. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామరచెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీష్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా నల్లగొండ రైతు బిడ్డలకు. ఎందుకంటే మనం ఆఖరికి మనం హైకోర్టు కూడా ధన్యవాదాలు చెప్పాలి, మనకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిన హైకోర్టు, దేశంలో ఇంకా న్యాయం ఉన్నది, ధర్మం బతికే ఉంది కాబట్టి రైతుల పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హైకోర్టు కూడా అంగీకరించి ఇవాళ పర్మిషన్ ఇచ్చి ఈ క్లాక్ టవర్ సెంటర్లో మనకు ఇవాళ సభ జరుపుకునే, ధర్నా జరుపుకునే అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి రాజ్ భవన్ ముంగట ధర్నా చేస్తేనేమో ఏం కాదట, ట్రాఫిక్ అంతరాయం కాదట. మరి ఇక్కడ క్లాక్ టవర్ కాడ మనం ధర్నా చేసుకుంటే మాత్రం నల్లగొండ రైతు బిడ్డల కోసం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందట, వెంకటరెడ్డికి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుందట, అందుకే పర్మిషన్ ఇయ్యరట. కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి, భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండాలే, ముమ్మాటికి తిరిగి వస్తాం. ఇవాళ ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తుపెట్టుకుంటాం, వడ్డీతో సహా ఇస్తాం, యాది పెట్టుకోమని చెప్తూ మళ్ళొకసారి నల్లగొండ రైతు బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.